బొడ్డపాడు అమరవీరుల స్మారక మందిరంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ శ్రీకాకుళం జిల్లా కమిటీ పోస్టర్ ఆవిష్కరణ. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి పి ప్రసాద్, పార్టీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్, జిల్లా సహాయ కార్యదర్శి మాధవరావు, పార్టీ మరియు ప్రజా సంఘాల నాయకులు గొరకల బాలకృష్ణ, జుత్తు వీరస్వామి, పోతనపల్లి కుసుమ, వంకల పాపయ్య, కుతుము హేమ, సారా జగన్, సొర్ర రామారావు, బర్లా గోపి, గర్తం కామేశ్వరరావు, మద్దుల వినోద్, మామిడి భీమయ్య, బదకల ఈశ్వరి, జానకి, జడ్డే అప్పయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ పైలా వర్ధంతి సభ జయప్రదం కోసం రానున్న వారం రోజుల్లో విస్తృత ప్రచారం చేపట్టాలి అని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. తాండ్ర ప్రకాష్ రావు, మాధవరావు, బాలకృష్ణ, జుత్తు వీరస్వామి, కుసుమ, పాపయ్య తదితరులు సందేశాలు ఇచ్చారు. जोहार कमरेड पंचायती निर्मला, जोहार कमरेड पैला चंद्रम्मा, जोहार कमरेड चिट्टक्क, जोहार कमरेड वेंकटप्प सत्यम आदिपट्ल कैलासम, जोहार अमर वीरुलक्कु, जोहार कमरेड चागंटी भास्कर राव, जोहार अमर वीरुलक्कु ఈ మట్టిని తలుచుకొని సాధిద్దాం సాధిద్దాం అమరవీరుల ఆశయాలను. జయప్రదం చేయండి కమ్రేడ్ పైలా వాసుదేవరావు 15వ సభ ఈ నెల 13వ తేదీన పలాసలో జరుగుతున్న సభను చేరినటువంటి నక్సల్వరీ ఉద్యమానికి ఇవాళ భారతదేశంలో ఒక పురిటి నొప్పులు అనుభవిస్తున్న కాలంలో విప్లవకారుల ఐక్యతని ఆకాంక్షిస్తున్న సమయంలో రెండు సిపిఎం న్యూ డెమోక్రసీ పార్టీలు ఒకటయ్యాయి. ఒకవైపున కగారి పేరిట పెద్ద ఎత్తున నిర్బంధంతో ఒక కఠినమైన క్రూరమైన నిర్బంధకాండని మోడీ అమిత్ షా ప్రభుత్వం కొనసాగిస్తున్న కాలంలో అది ఒక సవాలుగా తీసుకొని విప్లవోద్యమం మరింత ఐక్యతతో విప్లవకారుల మధ్యన ఐక్యతతో ముందుకెళ్లాల్సిన సమయంలో సిపిఎం న్యూ డెమోక్రసీ పార్టీ ఒక కొత్త వరవడిని రాజకీయ వరవడిని సృష్టించింది. ఈ సమయంలో ఆంధ్ర రాష్ట్రంలో విప్లవోద్యమంలో కీలకమైన పాత్ర పోషించి సిపిఎం న్యూ డెమోక్రసీ పార్టీలో కేంద్ర కమిటీలో కూడా బాధ్యత వహించిన ఒక నలుగురికి ప్రత్యేకంగా ఈ సంవత్సరం స్మారక సభలు జరిపి విప్లవ స్ఫూర్తిని పొందాలని సిపిఎం న్యూ డెమోక్రసీ పార్టీ కేంద్ర కమిటీ భావించింది. అందులో రాయల సుభాష్ చంద్రబోస్ అలియాస్ శ్రవణ, అదేవిధంగా పైలా వాసుదేవరావు గారు, చంద్ర పుల్లారెడ్డి గారు, మరియు మారా నారాయణస్వామి గారు. అందులో భాగంగా ఏప్రిల్ 11వ తారీఖు నాటికి 15 సంవత్సరాలు నిండుతుంది పైలా వాసుదేవరావు గారి అమరత్వం. ఆ సందర్భంగా ఆదివారం సౌలభ్యంగా ఉంటుందని ఏప్రిల్ 13వ తారీఖు నాడు పలాసలో ఆంధ్ర రాష్ట్ర సిపిఎం న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ కేంద్ర కమిటీ సూచన ప్రకారంగా బహిరంగ సభని ఏర్పాటు చేసింది. ఆ రోజు ర్యాలీని కూడా ఏర్పాటు చేసింది. పలాసలో ఈ నెల 13వ తారీఖు నాడు జరిగే ర్యాలీ బహిరంగ సభలను జయప్రదం చేయాలని సిపిఎం న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ మరియు శ్రీకాకుళం జిల్లా కమిటీ తరఫున శ్రీకాకుళం జిల్లా ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం.